ఎందుకంటే నిన్న పోయినటువంటి మంత్రులు ఒక ఆయన గ్రావిటీ ద్వారా పోయిందంటాడు, ఇంకొక ఆయన 150కి అగ్రిమెంట్ అయిపోయిందంటాడు. 150కి అగ్రిమెంట్ అయింది లేదు, గ్రావిటీ ద్వారా వచ్చేది లేదు. ఒక మంత్రులు పోయి అక్కడ మాట్లాడుతూ ఏదో జలహారతుల మీద డ్రామాలు చేస్తున్నారు. పోయి నిన్న జలహారతి ఓ డ్రామా. ఎన్నిసార్లు ఇచ్చింది హారతి ఇప్పటికి? మీరు 10 ఏళ్ళ తుమ్మిడి గట్టి కట్టమని అప్పుడు 7.5 ఏళ్ళు, ఇప్పుడు 2.5 ఏళ్ళు. హారతుల పేరు మీద డ్రామాలే తప్ప నిజాయితీ లేదు మీకు. ఇప్పుడు దాకా మహారాష్ట్ర పోరా మీరు? కనీసం మా రాష్ట్రంలో ఉండే మంత్రి గారితో, సెక్రటరీ గారితో, ముఖ్యమంత్రి గారిని కలిసిన పరిస్థితి లేదు. ఆనాడు కేసీఆర్ గారు స్వయంగా తన జన్మదినం రోజు కూడా నా బర్త్డే కంటే నా రాష్ట్రం ముఖ్యమని మహారాష్ట్రకు ముంబైకి వచ్చి మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారితో, మహారాష్ట్ర గవర్నర్ తో, మహారాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులతో తన సమావేశమైంది. బర్త్డేను పక్కన పెట్టి బర్త్డే కంటే నా రాష్ట్రం ముఖ్యమని మహారాష్ట్రకు ముంబైకి వచ్చిండు కేసీఆర్ గారు. రాష్ట్రం ఏర్పడ్డ నెలల్లోనే వెళ్ళిండు కేసీఆర్. కానీ మీరు 2.5 ఏళ్ళ, ఆనాడు 7.5 ఏళ్ళు ఢిల్లీ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఉన్నా చేయలేదు. ఇవాళ 2.5 ఏళ్ళైనా ఇంతవరకు పోయి మాట్లాడింది లేదు. మళ్ళీ నిన్న పోయి జలహారతి పేరు మీద ఓ డ్రామా. ఎంతకాలం మాట్లాడే డ్రామాలు కట్టి పెట్టండి. రేపు రాబోయే కరువు పరిస్థితుల్లో కూడా తెలంగాణ రైతాంగానికి సాగునీరు, రాష్ట్ర ప్రజలకు త్రాగునీరు ఇచ్చేటువంటి మరి కారు దీపం లాంటి ప్రాజెక్టు, అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు, దాన్ని పునరుద్ధరించి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి.